తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రత్యామ్నాయ వాహనాల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. సమ్మె కొనసాగుతుందా లేక చర్చలతో పరిష్కారం దొరుకుతుందా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట ఎలాంటి పరిస్థితి నెలకొంది? ప్రధానంగా కార్మికుల డిమాండ్ ఏంటి? సంపత్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీ సమ్మె నిన్న కొన్ని బస్సులను ఆర్టీసీ సంస్థ దాదాపు 20-30% బస్సులను నడిపామని చెప్పేసి రవాణా శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ సమ్మెకు కార్మికులు వెళ్ళొద్దు, మేము చర్చలకు సిద్ధమని ఒకవైపు ప్రకటిస్తున్నా కూడా ఆ చర్చలు కూడా సఫలం కావడం లేదు. దీనికి సంబంధించి ఈ రోజు రెండవ రోజు కార్మికులు అన్ని డిపోల ముందు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల ముందు అక్కడ బైఠాయించి నినాదాలు చేస్తా ఉన్నారు. ఏదైతే కార్మికులకు ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటి సాధనకై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి కూడా కార్మికులందరూ కూడా ఆయా డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఆయా డిపోల ముందే వాళ్ళు నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మహాధర్నాకు కూడా ఈ రోజు ఉదయం నుంచే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 6,700 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కేవలం 1,247 అద్దె బస్సులు, ఇతర ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఆర్టీసీ యాజమాన్యం బయట తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అవి కూడా ఈ రోజు ఎంతవరకు నడుస్తాయి అన్నటువంటి సందేహం అయితే మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమ్మె వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు, బయటికి ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారు, ఏదైతే జాబులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రోడ్ల పైన బస్ స్టాప్ల వద్ద ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తా ఉన్నారు. ఇక ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు అయితే ఇటు జనాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గంటల తరబడి పడికాపులు కాసినా కూడా ఈ వచ్చే 1-2 బస్సులు కూడా రావడం లేదు అని ప్రయాణికులైతే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొంతమంది ప్రైవేటు డ్రైవర్లు, ప్రైవేటు కండక్టర్లను ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మరిన్ని ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ ఒకవైపు ప్రయత్నం చేస్తా ఉంది. ఒకవైపు సమ్మె మాత్రం ఇటు ఉధృతంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటిస్తున్నారు. అన్ని సంఘాల కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. తమ డిమాండ్ల సాధన పరిష్కారం అయ్యేంత వరకు కూడా తమ సమ్మె వీడే ప్రసక్తే లేదు అని కార్మికులు సంఘాలు తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి తమ డిమాండ్లు ఇంకెప్పుడు ఇవన్నీ కూడా అమలు చేస్తారు ప్రభుత్వం అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఆర్టీసీ మాత్రం 50% బస్సులను తిప్పుతామని చెప్పి ఒకవైపు ప్రకటనలు చేస్తా ఉన్నా కూడా మరొక వైపు మాత్రం సమ్మె అయితే ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఈ రోజైనా చర్చలు జరుగుతాయా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అంటే ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలో నిజమెంత? ఒకవైపు కార్మిక సంఘాల జేఏసీ నేతలు మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నారు. నిన్న సమ్మె ప్రారంభం కాకముందు మొన్న రాత్రి కూడా ఏదైతే అధికారులతో లేబర్ కమిషన్ తో జరిగినటువంటి చర్చల్లో కూడా
కేవలం వీళ్ళు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇప్పటి ఇవన్నీ కూడా అమలు కావు, మాకు కొంచెం సమయం కావాలని చెప్పేసి కూడా సమయం అడుగుతున్నారు తప్ప సో ఇందులో ఇవి పరిష్కరిస్తాము, సో ప్రస్తుతం ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా ఎవరు కూడా తమకు భరోసా ఇవ్వడం లేదు, సీరియస్నెస్ గా తీసుకోవడం లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అని చెప్పి కూడా ఇటు ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు సో మా వెనకాల కొన్ని పార్టీలు ఉండి నడిపిస్తున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు ఇటు ప్రభుత్వంలో ఉన్నవారు ఏదైతే మా పైన నిందలు వేస్తా ఉన్నారో, కానీ మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలం మా యొక్క ఆ సమస్యలకు సంబంధించి మేము రోడ్డెక్కాము తప్ప మా వెనుక ఎట్లాంటి రాజకీయ ప్రేరేపితం లేదు అని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఏదైతే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి 32 డిమాండ్లకు సంబంధించి ఆ డిమాండ్లన్నీ కూడా సాధించే వరకు కూడా మేము సమ్మె ఇది ఆపే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నారు. అయితే డిపోల ముందు మాత్రం ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ తిప్పుతా ఉన్నా కూడా సో వాటికి సంబంధించి కూడా కొన్ని చోట్ల వాటిని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆర్టీసీ మాత్రము ఇటు ప్రతి ఒక్క బస్సుకు ఒక కానిస్టేబుల్ చొప్పున కేటాయించి బస్సులు తిప్పేందుకు కూడా కొన్ని చోట్ల ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కార్మిక సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ విధంగానైతే ఆర్టీసీ తమ చర్యలకు ఏదైతే తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలతో ఇంకా సెక్యూరిటీ పోలీసు వ్యవస్థతో బస్సులు నడిపిస్తాము, ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తామంటే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి బస్సులు నడపడం వల్ల నిన్న కూడా చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగాయి. ప్రజలకు సంబంధించి ఇటు రవాణాను ఆర్టీసీని పేద ప్రజలకు దూరం చేసి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని అయితే ఇటు ఒకవైపు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమ్మె సక్సెస్ అయిందని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు అద్దె బస్సులను బలవంతంగా నడిపిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము సమ్మెలో మాత్రం ఖచ్చితంగా మేము సమ్మెలోనే ఉన్నామని చెప్పి కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానించాలి, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయాన్ని తీసుకొని వెంటనే ఆ డిమాండ్ల సాధనకు సంబంధించి ప్రభుత్వం చొరవ చూపాలి తప్ప ఇట్లా ఒంటెద్దు పోకడలతో సెక్యూరిటీతో బస్సులు నడుపుతామని చెప్పడం సరికాదని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.